ఏళ్ల తరబడి మెగాస్టార్ను ఒక్కసారైనా చూడాలని కలలు కన్నాడు. ఆయన పాటలకు డ్యాన్స్ చేస్తూ ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. కానీ అదే అభిమాని ఒకరోజు మెగాస్టార్ చిరంజీవి గారి కాళ్ళ దగ్గర నిలబడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత బాస్ చేసిన పని చూస్తే మీ కళ్ళల్లో కూడా నీళ్లు తిరగడం ఖాయం. ఒక అభిమానికి తన అభిమాని హీరోను కలవడం కంటే పెద్ద కళ ఇంకేముంటుందో చెప్పండి. చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తిని చూస్తూ, ఆయన సినిమాలు చూస్తూ, ఆయన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుని పెరిగి తన అభిమానానికి ఒకరోజు అదే హీరో తన కళ్ళ ముందే కనిపిస్తే ఆ ఆనందం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎప్పుడో అన్న బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలనుకోకు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు, ఇప్పుడు ఎంతో మందికి బ్యాక్గ్రౌండ్ అయ్యాడు. అలాంటి ఒక ఎమోషనల్ మూమెంట్ మన కొరియన్ కనకరాజు బ్లాక్ బాస్టర్ ఈవెంట్ లో చూసాం. ఆయన ఎవరో కాదు, మన పొట్టి మామగారే. ఎన్నో సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక్కసారైనా సరే చూడాలని కోరుకుంటూ వచ్చారు. చిరంజీవి గారి పాటలకు డ్యాన్స్ చేస్తూ ఆయనపై ఉన్న అభిమానాన్ని తనదైన స్టైల్లో చూపిస్తూ సోషల్ మీడియాలో ఎంతో పాపులర్ అయ్యారు కూడా. అయితే ఆ అభిమానాన్ని చూసి కొందరు ట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చిరంజీవి గారి పాటలకు డ్యాన్స్ చేస్తే ఆ వీడియోలను కొందరు నెగిటివ్గా ఉపయోగించుకున్నారు కూడా. కానీ పుట్టిమమ్మ మాత్రం ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఆయనకు అది కేవలం డ్యాన్స్ మాత్రమే కాదు, చిరంజీవి గారిపై ఉన్న అభిమానం కూడా. అలాంటి వ్యక్తికి మెగా ఫ్రెండ్స్ సినిమాలో అవకాశం వచ్చింది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పించారు. అందుకే కొరియన్ కనకరాజు సక్సెస్ ఈవెంట్లో పొట్టిమామ గారు మాట్లాడుతూ ఆ సమయంలోనే ఆయన ఎన్నో సంవత్సరాలుగా చిరంజీవి గారిని చూడాలని ఎదురు చూస్తున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. మీ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ ఒకరోజు మిమ్మల్ని చూస్తానని అనుకున్నాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు సార్. నా జీవితం ఈ రోజుతో ధన్యమైందంటూ కన్నీళ్లతో చిరంజీవి గారికి నమస్కరించారు. ఆ తర్వాత స్టేజ్ నుంచి కిందకి వచ్చి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఇక్కడే అసలు హార్ట్ టచింగ్ మూమెంట్ కూడా జరిగింది. చిరంజీవి గారు కూడా ఆయన్ను ఎంతో ఆప్యాయంగా దగ్గర తీసుకుని తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. నిజంగా ఆ దృశ్యం చూసిన ప్రతి మెగా అభిమాని కళ్ళల్లో నీళ్లు తిరగాల్సిందే. ఎందుకంటే ఒక సాధారణ అభిమాని కళ తన అభిమాన హీరోను కలవడం. కానీ పొట్టిమమ్మ గారి విషయంలో ఆ కళ ఇక్కడితో ఆగలేదు. ఆయన అభిమానించే చిరంజీవి గారి పక్కనే కూర్చునే అవకాశం కూడా ఆయనకు వచ్చింది. ఇది నిజంగా ఒక అభిమాని జీవితంలో మర్చిపోలేని క్షణం. చిరంజీవి గారు కేవలం స్క్రీన్ పైన హీరోగా మాత్రమే కాకుండా తన అభిమానుల భావోద్వేగాలను అర్థం చేసుకునే వ్యక్తిగా కూడా మరోసారి ఈ సంఘటన చూపించింది. పొట్టిమామ గారికి ఇది నిజంగా లైఫ్ టైం మూమెంట్. మరి ఈ ఎమోషనల్ మూమెంట్స్ పై మీ అభిప్రాయం కూడా కమెంట్లో చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.